ప్రకృతి పద్ధతిలో సాగు చేసే పిఎండిఎస్ పంటలు ఇప్పుడు సేద్యంలో కీలకంగా మారాయి. ఈ సాగు వల్ల కలుపు తగ్గడమే కాకుండా భూమిలో సారం పెరుగుతూ వస్తోంది. ఒక్కటేమిటి, ఇలా చెప్పుకుంటూ పోతే పలు రకాలైన ప్రయోజనాలను రైతులకు అందిస్తోంది. రైతు సాధికార సంస్థ ఈ పద్ధతికి రూపకల్పన చేసి రైతులంతా అనుసరించేలా విస్తరిస్తోంది. దీన్ని అందిపుచ్చుకున్న రైతు ధనంజయరావు ఈ పంటలను సాగు చేస్తూ అన్ని రకాలైన లబ్ధిని పొందుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రైతు ధనంజయరావు తనకున్న భూమిలో 7 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతి అనుసరిస్తున్నారు. దీనిలో భాగంగా తను ఏటా తొలకరికి ముందు భూమిని ఖాళీగా ఉంచకుండా పలు రకాలైన విత్తనాలతో పిఎండిఎస్ పంటలు సాగు చేస్తున్నారు. వీటిలో అన్ని రకాల జాతులను కలిపి భూమిలో జీవ వైవిధ్యం పెంపొందేలా చర్యలు తీసుకుంటున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మెట్ట ధనంజయరావు. మాది శ్రీకాకుళం జిల్లా హెచ్చెర్ల మండలం ఎస్సంపురంపేట గ్రామం నుండి ఉరఫ్ మెట్టపేట అంటారు. నేను ఈ ప్రకృతి వ్యవసాయం అన్నది గత 7 ఏళ్ళుగా చేస్తూ ఉన్నానండి. అలాగే ఈ పిఎండిఎస్ అన్నది 3 ఏళ్ళుగా వేస్తున్నానండి. మొదటి సంవత్సరం పిఎండిఎస్ ఎకరాకి 12 కేజీలు 9 రకాలైన నవధాన్యాలు వేసుకున్నానండి. రెండో ఏడాది 16 రకాలు 12 కేజీలు వేసుకోవడం జరిగిందండి. ఈ ఏడాది 30 రకాలు 25 కేజీలు వేసుకున్నానండి. నాకున్న మొత్తం పొలము సుమారు 7 ఎకరాల 10 సెంట్లు అండి. కానీ నేను ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తుంది. నాకు ఇక్కడ దగ్గరైనటువంటిది బావి ఉంది, బోర్వెల్ ఉంది. ఈ 2 ఎకరాల 36 సెంట్లకు కూడా సరిపడినటువంటి వాటర్ ఉండడం వల్ల ఈ ఒక్కటినే ప్రకృతి వ్యవసాయం చేసుకుంటున్నానండి. నేను చేస్తున్న వ్యవసాయం ఈ పిఎండిఎస్ వల్ల నాకైతే చాలా మెరుగ్గా ఉందండి. ఎందుకంటే మొదటి సంవత్సరం వేసుకున్నప్పుడు కలుపు కొద్దిగా కనిపించిందండి. రెండో సంవత్సరం కూడా దానికంటే కొద్ది కలుపు తగ్గింది. మూడో ఏడాది పూర్తిగా కలుపే రాలేదండి. రబీ ఖరీఫ్ సీజన్లో కూడాను నాకున్న ఈ 2 ఎకరాల 36 సెంట్లలో పూర్తి స్థాయిలో ఓన్లీ ఊరగాయలే వేసుకొని మెయింటైన్ అవుతున్నానండి. ఈ విధంగా సాగు చేసిన పంటలకు సంస్థ రూపొందించిన సార్వత్రిక సూత్రాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. అలాగే ఏ వ్యవసాయం పెట్టినా కూడా నేను ప్రధాన పంటతో పాటు ఇన్ని రకాల కూరగాయలు పండిస్తున్నానంటే ప్రతి 15 రోజులకు జవజామ ఇస్తానండి. ఘనజామృతం కనీసం 3 మాసాలకు ఒకసారి ఈ క్రాప్ మార్చి మళ్ళీ రబీ సీజన్లో క్రాప్ పెడితే దానికి సరిపోయినటువంటి సారవంతాన్ని మళ్ళీ దీన్ని నేను 100 కేజీల్లో తయారు చేసుకొని ఘనజామృతం తయారు చేయడం జరుగుతూ ఉందండి. జీవామృతం ఇంకా నీరు కానీ లేట్ అయితే ఈ జవజామృతం స్ప్రేయింగ్ కూడా ఇస్తానండి. పూతలో పుల్లట మజ్జిగని కూడా తయారు చేసుకుంటానండి. కానీ పూత అన్నది పుల్లట మజ్జిగని యూజ్ చేస్తే ఎంత దేదీప్యమానంగా పువ్వు వస్తుందో నాకు తెలుసండి. నాకున్న అనుభూతితో నేను చెప్తూ ఉన్నానండి. దీనివల్ల అన్ని విధాలుగా పిండి, కాయ, పువ్వు అన్నీ రావడం వల్ల మనకి లాభం కూడా వస్తుందండి. ఈ క్రమంలో వీటి నుంచి సమకూరిన ఆకుకూరలను కుటుంబ సభ్యుల సహకారంతో సేకరించి ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. అయితే
ఈ పిఎండి చేస్తున్నప్పుడు నేను గోంగూర తీసేవాడినండి, తోటకూర తీసేవాడినండి, ముల్లంగి తీసేవాడినండి. ఈ వ్యవసాయాలు ఇవేటి ఎలాగున్నాయని చెప్పి కూడా చూస్తున్నారు నా పక్కన చుట్టూ ఉన్న రైతులు. ఏంటి వ్యవసాయం అని చెప్పేసి, బాబు ఇది వేయటం వల్ల రేపు రానున్న ప్రధాన పంటకి ఎంత ఉపయోగపడుతుంది. దీని నుంచి ఇప్పటి వరకు మనం చూటాగా తీసుకుని తక్కువ పెట్టుబడితో ఈ తోటకూర వచ్చిందండి, గోంగూర వచ్చిందండి, ముల్లంగి కలిసి ఒక 6,000 రూపాయలు రావడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గంటలు తీసుకుంటే ఒక 2 కుంటల వరకు అవుతాయండి. గంటల ఖరీదు కూడా ఇప్పుడు చాలా బాగుంది, వాళ్ళ ఫార్మ్స్కి కూడా యూజ్ చేస్తారు కాబట్టి. అలాగే నూనె గింజలైనటువంటి ఈ యొక్క నువ్వులు ఉన్నాయండి. నువ్వులు కింటా రేటు ఇప్పుడు 9,000 రూపాయలు పలుకుతూ ఉంది. అది ఒక కింటా రావడానికి అవకాశం ఉందండి. మొత్తంగా కలిసి నాకు ఈ 2 ఎకరాల మీద సుమారు ఒక 60,000 రూపాయల ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది సార్. అదేవిధంగా పశుగ్రాసాన్ని తీసుకొని పశువులకు మేతగా అందిస్తున్నారు. దీంతో పాటు భూమిలో పోషకాల పెరుగుదలను సూచిస్తూ pH వాల్యూ తటస్థానికి సమీపంలో నమోదు కాగా తేమ శాతం 90 వరకు పెరగడంతో పాటు ఉష్ణోగ్రత 29 డిగ్రీల్లో నిలిచింది. ఇలాంటి పరిస్థితుల వల్ల మొక్కల వేర్లు లోతుగా విస్తరించడమే కాకుండా నీటి లభ్యత పెరుగుతూ వస్తోంది. అదేవిధంగా వానపాములు వృద్ధి చెందుతూ వస్తున్నాయి. ఈ పిఎండిస్ వల్ల జీవ వైవిధ్యం పెరుగుతుందండి. భూమిలో సేంద్రియ కర్బన శాతం స్వీకరించబడుతుందండి. అలాగే మే ఎండల్లో గాల్పులు ఇవన్నీ తగిలే ఎండలకి భూమి నిస్సారంతం అయిపోకుండా దాంట్లో ఉన్న కొన్ని కోట్ల విలువైన జీవకణాలు భూమిలో సుస్థిరంగా ఉంటాయండి. ఇది కాక మనకి రైతు నేస్తమైనటువంటి వానపాములు భూమిలో గుల్లబారిని చేస్తాయండి. అలాగే తేమ శాతాన్ని పూర్తి స్థాయిలో భూమి సుస్థిరంగా ఉంచుకుంటుందండి. ఈ రకంగా నత్రజని శాతం పెరుగుతుంది, వైవిధ్యం పెరుగుతుంది. భూమి వేరు వ్యవస్థ అన్ని ఉండడం వల్ల రేపు పెట్టబడే ప్రధాన పంటకు సుస్థిరమైనటువంటి మంచి గ్రోతింగ్ ఇస్తుంది. వైవిధ్యం పెరిగి ఇన్ని రకాలుగా ఉంటే ప్రతి ఒక్క రైతు కూడా ఈ రకమైన పిఎండిస్ వేసుకోవాలి. రైతుకి ఎంతో అవసరం అంటానండి నేను. చాలామంది గమనించాలి కూడా రైతులందరూ. ఈ క్రమంలో రానున్న ఖరీఫ్ రబీల్లో కూరగాయల సాగు చేపట్టేందుకు రైతు ధనుంజయరావు నిర్ణయించారు. ఈ విధంగా సమకూరిన ఆదాయంతో ఇంటిల్లపాది ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఈ 7 ఏళ్ళగా నాకు ఇంటిమీట్ చూసుకుంటే నాకు ఈ 2,50,000 రూపాయలు కెమికల్లో వచ్చిన చూపిన పంట కంటే 5,00,000, 4,50,000, 5,00,000, 4,50,000 వస్తుందండి. తీరా ఈ ఎరువులు పురుగుల మందులు కొనకపోవడం వల్ల నాకున్న వనరులతో నేను ఈ వ్యవసాయం చేసుకోవడం వల్ల కనీసం లేబర్ ఛార్జీ పోతూ 3 లక్షల వరకు మిగులుతుందండి. నేను చక్కనటువంటి డబుల్ బెడ్ రూమ్స్తో చక్కని ఇల్లు కూడా కట్టానండి. ఇవాళ నా స్థాయి కూడా బాగుందండి, నా ఆరోగ్యం కూడా బాగుంది. అందరూ కూడా గమనించి ఈ యొక్క వ్యవసాయం చేస్తానని మరోసారి మీకు హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నానండి.